సర్వకళల సమాహారమైన 99 అడ్డాకు స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతిగన్న ఇంగ్లీష్ డైలీస్లో కానీ తెలుగు దినపత్రికల్లో కానీ ముందుగా అందరినీ ఆకట్టుకునేది కార్టూన్. దినపత్రికల్లో కార్టూన్ అంటే వర్తమాన రాజకీయ అంశాలపై అప్పటికప్పుడు స్పందించే ఓ వ్యంగ్యాస్త్రం. అలాంటి వ్యంగ్యాస్త్రాలెన్నిటినో వేసి వేసి నవ్వించి కవ్వించి ఆలోచింపచేసిన అరుదైన కార్టూనిస్ట్లో అందరికీ ఇష్టమైన వారు కార్టూనిస్ట్ శంకర్ గారు. తెర వెనుక గీతల మాంత్రికుడిగా ఉండే ఆ అద్భుత కళామాంత్రికుడు ఇప్పుడు మన ముందుకొచ్చారు. జాతీయ అంతర్జాతీయ వర్ధ ప్రవర్తమానం అవుతున్న కార్టూనిస్ట్ గ్రేట్ క్యారికేచరిస్ట్ శంకర్ గారికి 99 అడ్డా తరపున స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ ప్రఖ్యాతిగన్న వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ నుంచి గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్నందుకు 99 టీవీ తరపున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రపంచ స్థాయి ఆర్టిస్ట్గా గుర్తింపు రావడానికి వెనుకున్న సీక్రెట్ ఏంటండి? ఆ రహస్యం ఏంటి మాకు చెప్తారా? ఈ అవార్డులకి వీటికి రహస్యాలు అనేది పెద్దగా అంటే రహస్యాలు అనేది ఉండదు, కానీ మనం మనకు నచ్చిన పని చేసుకుంటూ పోవటమే. యాక్చువల్గా నేను గత ఒక 25 ఇయర్స్ నుంచి ఈ వర్క్లో ఉన్నాను. నేను యాక్చువల్లీ ఈ వర్క్లో ఉండి దాని మీద క్యారికేచర్ అనే దాని మీద ఒక స్పెషలైజేషన్ చేసుకుంటూ వస్తున్నా. అయితే ఈ అవార్డు వస్తుందని నేను చేయలేదు వాస్తవంగా. నేను మామూలుగా నాకు దాని మీద ఉన్న ప్రేమతోని ఈ పని చేయాలనే ఉద్దేశంతో అది చేసుకుంటూ పోతున్నా. అయితే అది ఇప్పటికి కూడా అంత పెద్ద అవార్డు నాకు వచ్చినట్టు ఇప్పటికి కూడా నమ్మశక్యంగా లేదు వాస్తవం కూడా. ఓకే, అవునండి. ఏషియా మొత్తంలోనే ఫస్ట్ టైం ఒక తెలుగు వాళ్ళకి అవార్డు రావడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేనైతే నాకు పెద్ద గోల్ ఏంటంటే ఇంత క్రితం గతంలో ఒక 4 సార్లు ఇంటర్నేషనల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే. అయితే ఇది వరల్డ్ ప్రెస్ కార్టూన్ అనేది ప్రెస్టీజియస్ కాంటెస్టు. ఈ కాంటెస్ట్లో ఇంత క్రితం హానరబుల్ మెన్షన్ 2009లో వచ్చింది. కానీ ఇప్పుడు అది దాంట్లో ఒక 3rd ప్రైజ్ వస్తే చాలు అని నేను ఈ 3rd ప్రైజ్ చాలు నా టార్గెట్ అనుకున్నా. అనుకొని నేను ఒక 6.5 సంవత్సరాల నుంచి ఈ కాంటెస్ట్ ఇంత క్రితం ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళని అబ్జర్వ్ చేయటం, వాళ్ళ వర్క్ ఎట్లున్నది, ఏ పర్సన్స్ వేస్తున్నారు అని ఇట్లా చూసుకుంటున్నాను అనమాట. దాని ప్రకారం నేను వేసుకుంటున్నా. కానీ ఆ 3rd ప్రైజ్ కాకుండా గ్రాండ్ ఫ్రీనే వచ్చి అయితే ఈ మూడు దీంట్లో గ్రూపులు ఉంటాయి. గ్యాగ్ కార్టూన్ అని ఉంటుంది, క్యారికేచర్ అని ఉంటుంది, ఇంకొకటి పొలిటికల్ కార్టూన్ ఒకటి ఉంటుంది. ఈ 3 వీటిలల్లో ఫస్ట్, సెకండ్, 3rd ప్రైజులు ఉంటాయి. ఈ 3 ఫస్ట్ ప్రైజుల నుంచి ద బెస్ట్ అనేది గ్రాండ్ ప్రీ సెలెక్ట్ చేస్తారనమాట. అయితే నేను క్యారికేచర్లలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మళ్ళీ అది గ్రాండ్ ప్రీ కూడా చేసినాను. డబుల్ ప్రైజ్ ఇది యాక్చువల్ నాకు వచ్చింది. ఓ, కంగ్రాచులేషన్స్ అండి, డబుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు గ్రాండ్ ప్రీలో 3 పార్ట్స్ ఉంటాయి. మీరు క్యారికేచర్ కి మాత్రమే పార్టిసిపేట్ చేశారు, పొలిటికల్ నేను చేయలేదు. అయితే ఇప్పుడు నేను పొలిటికల్ కార్టూనిస్ట్గా నేను ఒక 17 ఇయర్స్ చేస్తున్నా, కానీ నా స్పెషలైజేషన్ క్యారికేచర్ మీదనే చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ పొలిటికల్ కార్టూన్కి ఒక రకంగా మనకి క్వాలిఫికేషన్ లేదన్నట్టు లెక్క. అంటే వేరే విధం కాదు, మన నేషనల్ మన స్టేట్ పాలిటిక్స్ ఇంటర్నేషనల్ వాళ్ళకి అర్థం కాదు. అవును, కరెక్ట్. మన మోడీ, మన చంద్రబాబు, మన కేసీఆర్ని అక్కడ ఎవరు గుర్తుపడతారు? ఇంటర్నేషనల్ జ్యూరీలో ఆ జ్యూరీలో ఒక 5 దేశాలు, ప్రపంచంలో దేశాలు, కేసీఆర్ వీళ్ళ డిస్కషన్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి అర్థం కాదు. ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద ఉంటేనే. ఇప్పుడు నేను వేసిన నెల్సన్ మండేలా కూడా ఒక ఇంటర్నేషనల్ లెజెండ్, అది గుర్తుపట్టే వ్యక్తి కాబట్టి అతను ఎంత గొప్పగా వేసినని చూస్తారు. మనం ఎంత గొప్ప కార్టూన్ ఎంత ఐడియా వేసినా కానీ మన ఈ లోకల్ పాలిటిక్స్ అక్కడ రీచ్ కావు. కరెక్ట్. అందువల్ల నేను దీంట్లో పార్టిసిపేట్ చేయడానికే నేను ఉన్నాను. నెల్సన్ మండేలాని ఎందుకు చూస్ చేసుకున్నారు? నెల్సన్ మండేలా నాకు ఒక చార్లీ చాప్లిన్, ఒక నెల్సన్ మండేలా, ఒక మదర్ తెరిసా, నాకు ఈవెన్ అబ్దుల్ కలాం నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట వాళ్ళు. చార్లీ చాప్లిన్ లెక్క ఇంకా ప్రపంచంలో ఇంకా కొన్ని వేల కోట్ల లక్షల సంవత్సరాలని అట్లా పుట్టాడు. అది
నెల్సన్ మండేలా కూడా అట్లనే జరిగింది. ఇంకొక అంత పెద్ద ఒక చేగువేరా, ఒక నెల్సన్ మండేలా అంటే విప్లవానికి సంబంధించిన ఉద్యమాలకు సంబంధించిన హక్కుల పోరాటం యోధుడు కదా. వీళ్ళవి నేను కొన్ని ఆటోబయోగ్రఫీలు చదవటం, వీళ్ళ ఫాలో కావటం ఇవన్నీ చేస్తున్నా. నెల్సన్ మండేలా అని నేను నా ఫస్ట్ ఎగ్జిబిషన్ 2005లో అయిందండి. అది మెగాస్టార్ చిరంజీవి ఇనాగరేషన్ చేసిండు అది. అయితే అందులో నేను చార్కోల్తో చేసిన నెల్సన్ మండేలా ఉంది అప్పుడు. ఫస్ట్ నెల్సన్ మండేలా చార్కోల్తో చేసిన నెల్సన్ మండేలా ఉంది. అయితే అప్పటి నుంచి నేను నెల్సన్ మండేలా ఇంకా కొద్దిగా బాగా చేయాలి, ఇంకా బాగా చేస్తే బాగుంటుందని అట్లా అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నెల్సన్ మండేలాకే మీరు ప్రైజ్ గెలుచుకున్నారు. ఆయన మీ ఇన్స్పిరేషనా లేదంటే మీకు ఎలాగా? ఇన్స్పిరేషన్ అదే, ఇవి నచ్చిన వ్యక్తుల్ని ఒకసారి కాకుండా 2 సార్లు వేస్తుంటాం, 3 సార్లు వేస్తుంటాం, 4 వేస్తుంటాం. దాదాపు 50 స్కెచ్లు వేసిన నెల్సన్ మండేలా. అసలు నెల్సన్ మండేలా మీదనే ఒక క్యారికేచర్ ఎగ్జిబిషన్ చేసిన బొమ్మలు వేసుకున్నాను నేను. దాంట్లో ఒక బెస్ట్ అంటే ఈ ప్రైజ్ కోసం వేసింది కాదు యాక్చువల్గా, ఇది అన్ఎక్స్పెక్టెడ్ పంపించిన. కానీ నెల్సన్ మండేలా బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, ఆయనకి ఇట్లా ఉన్నదని హాస్పిటల్లో పడ్డ కాడి నుంచి నాకు ఆయనకు ఒక గ్రేట్ ట్రిబ్యూట్ ఇవ్వాలి, ఒక మంచి వర్క్ చేసి చెయ్యాలి, ఆయన బొమ్మ చాలా బాగా చేయాలి, చాలా ప్రేమతో చేయాలని పెట్టుకొని ఆయనని రకరకాల స్కెచ్లు వేసుకొని అందులో భాగంగా కొన్ని సగం బొమ్మ అయిన తర్వాత కూడా మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొక ఫామ్ గుర్తొచ్చి అవన్నీ రకరకాలుగా వేసుకుని ఒక ఫామ్ చేసుకున్నాను చివరికి. అది అంటే నాకు ఇంకా ఈ దీంట్లో ద బెస్ట్ ఫామ్ అనిపించింది చేసిన అనమాట. అట్లా చేసి నెల్సన్ మండేలా ఫేస్ ఏమో బ్లాక్, ఆయన బ్లాక్ కాబట్టి బ్లాక్ నేచర్ని మనం, ఆయన బ్లాక్ కాబట్టి బ్లాక్నే వేయాలి, మనం కలర్ చేసి ఆయనని పొల్యూట్ చేద్దాం ఫేస్ కూడా, ఆయన బ్లాక్నే వేయాలి. ఆయన షర్టు సౌత్ ఆఫ్రికా పెక్యులర్ ఒక పూల రంగురంగుల షర్ట్స్ ఉంటాయి, ఆ షర్టుని ఆయన సౌత్ ఆఫ్రికా షర్ట్ వేసుకున్నాడు, అది కలర్. చెయ్యి పిడికిలు ఉన్నది అంటే ఆయనకన్నా పెద్దలకు బలంగా పిడికిలు ఉన్న బొమ్మ అనమాట. అదేంటంటే రెడ్ కలర్లో వేసిన అనమాట. అంటే అది బలమైన విప్లవం అని, పెద్ద విప్లవం, పిడికిలి అంటే ఆయనకన్నా బలమైన ఎత్తుగా పెట్టిన విప్లవం అట్లా వేసిన అనమాట. ఈ 3 ఒకటేంటంటే నేను చేసిన ఆ ఫామ్, ఆ స్క్వేర్ ఒక రెక్టాంగిల్ ఇట్లా ఫామ్లో చేసింది అదొకటి. రెండవది ఈ నెల్సన్ మండేలా ఈ 3 రకాలుగా ఈ 3 థీమ్స్ తీసుకున్న దానికి అది వాళ్ళకి నచ్చి దాన్ని ఓకే చేసిర్రేమని నాకు అనిపించింది. అయితే ఇది చేసి నా దగ్గర పెట్టుకున్నా. ఈ నెల్సన్ మండేలా బాగాలేదు ఆరోగ్యం అని అంటప్పుడు సడన్గా ఓ రోజు అనుకున్నాను, అయ్యో నేను నువ్వు నెల్సన్ మండేలా ఏమైనా వేసినావా అని అడిగారు. అరే నేను వేసి ఉన్నది నా దగ్గర, మొన్ననే వేసుకున్నాను, తీసుకురా అది పేజీలో పెడదామని మా ఎడిటర్ గారు తీసుకురాం అనగానే తీసుకొచ్చి ఇచ్చిన. ఎడిటోరియల్ పేజీలో ఆయన మీద మండే గుండెల మండేలా అని అట్లా ఒక చిన్నది పెట్టారు. ఎడిటోరియల్ పేజీలో అది పెడితే అది పబ్లిష్ అయింది అనమాట. అట్లా అది పబ్లిష్ అయింది. ఆ సంవత్సరంలో పబ్లిష్ అయిన ఏదన్నా మనకు నచ్చింది పంపాలన్నమాట. పబ్లిష్ అయిన డ్రాయింగ్స్నే పంపాలి. ఇది వరల్డ్ ప్రొఫెషనల్ కార్టూనిస్టులకి క్యారికేచరిస్టులకు సంబంధించిన కాంటెస్ట్. ఎవరు పడితే అట్లా పంపొద్దు, అది పత్రికలో పబ్లిష్ అయి ఉండాలి. పత్రికల్లో పబ్లిష్ అయిన ఆ ఒరిజినల్ పేపరు, ఒరిజినల్ డ్రాయింగు, ఎడిటర్తో ఇతను మా కార్టూనిస్టే అని ఒక ఆథరైజ్డ్ లెటరు, ఈ 3 పంపనే వాళ్ళు తీసుకుంటారు. అంటే జెన్యూన్ కాంటెస్ట్ అనమాట. లేకుంటే ఎవరితో తీసి ఫోటోషాప్లో చేసేసి మళ్ళీ పంపించి అది పబ్లిషింగ్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ చూస్తారనమాట. ఆ డేటు ఈ డేటు. ఇంకొకటి ఏంటంటే మనం వేసిన డ్రాయింగ్ని ఇది ఈయన చనిపోయిన ఎన్ని రోజులకి వేసిండు అని కూడా చూస్తారు. అంటే లేటుగా మంచిగా ఈజీగా టైం తీసుకుని ఇట్లా వేసిండా అనేది కూడా ఉంటుంది అనమాట. ఇన్స్టెంట్ చనిపోయిండు, ఒక 3వ రోజే ఇది వచ్చేసేసి అట్లా కూడా దాన్ని చూస్తారనమాట. ఇన్స్టెంట్గా వేసిన డ్రాయింగ్, అప్పటికప్పటికి డ్రాయింగ్ స్పాంటేనియస్గా వేసిన డ్రాయింగ్ అనేది కూడా చూస్తారనమాట. అన్ని రకాలుగా ఉంటాయి దీంట్లో. యాక్చువల్లీ రీజనింగ్ కూడా రాయాలా అంటే ఎందుకు అట్లా రెడ్ కలర్ చూస్ చేసుకున్నారా లేదంటే అసలు మనం చూస్ చేయదు, ఎందుకంటే వాళ్ళు మనకన్నా చాలా పెద్ద మీద వాళ్ళు జ్యూరీ వాళ్ళు. మనం ఒకటి అనుకొని వేస్తాం. నిన్న కూడా మా మారుతి మేడం అడిగింది, మీకు అది ఎట్లా, అది ఇట్లా నేను ఇట్లా అనుకున్నా, నా భావన మాత్రమే అది. నేను ఇట్లా అనుకున్నా, నా భావన ఇదే. వాళ్ళు ఏ భావన తీసుకుర్రో కొందరు. ఈవెన్ నేను ఒక కార్టూన్ డైలీ ఒక కార్టూన్ వేస్తే ఆ కార్టూన్ కూడా వేరే మీనింగ్ కూడా అడిగి, అరే ఇవాళ కార్టూన్ బాగుందని ఒక దోస్తు ఫోన్ చేస్తాడు, అరే నేను ఇట్లేస్తే వీడు ఇట్లా అర్థం చేసుకుంటాను, వాడికి ఇంకొక రకంగా అర్థమవుతుంటుంది. అట్లనే మన భావనని వాళ్ళు
ఇంకెట్లా తీసుకురో గ్రేట్గా దాన్ని. అవును. నేనైతే ఇట్లా అనుకుని వేసిన, అట్లనే తీసుకురో ఇంకో రకంగా తీసుకురో మనకి, అంటే జ్యూరీ కదా అది. మొత్తం మీద అంటే ఇంకా నాకన్నా గొప్పగా తీసుకురో, నేనన్నది తీసుకున్నారో ఇంకో వేరే రకంగా తీసుకుర్రు. మొత్తం మీద ప్రైజ్ విన్నింగ్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ దానికి ఉన్నాయి అనేది మాత్రం ఒక తృప్తి. నిజంగానే ఉన్నాయండి దానికి ప్రైజ్ విన్నింగ్ క్వాలిటీస్ అన్ని. మీరు చెప్తుంటే అది ఎంత ప్రెస్టీజియస్ అవార్డు అసలు అని అర్థమవుతుంది. ఏషియా మొత్తంలోనే ఫస్ట్ టైం వచ్చిందని అంటే గుడ్ అండి. మీరు థర్డ్ ప్రైజ్ అని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ థర్డ్ కూడా రాదని. థర్డ్ కూడా ఎందుకంటే అది చాలా నేను గతంలో చూసినాం వాళ్ళు వేసిన వర్క్స్, ఆ ఇంటర్నేషనల్ వరల్డ్ ఫేమస్ కార్టూనిస్టులు వేసిన చూస్తే అంటే మనం రీచ్ అవుతామా లేదా, మనం అంటే పెట్టుకుని ఇది వేసిన అట్లా నేను ద బెస్ట్ దీనికి అంటే నాకు ఇది చేసిన కానీ దీనికన్నా ఇంకా బెస్ట్ అన్నది కూడా నాకు రాలే. ఇంకా బెస్ట్ అన్నది రిజెక్ట్ కూడా అయింది ఒకసారి. ఓకే, మీరు అనుకున్నది నేను అనుకోని అరే దీనికి ఈసారి ఏదైనా ఒక చిన్న ప్రైజ్ జరగవచ్చు అని మనసులో అనుకునేది రిజెక్ట్ అయింది. అప్పుడు నేను ఎట్లా ఎక్స్పెక్టేషన్ చేసుకోలేను కదా. అట్లా ఫెయిల్యూర్స్ మిమ్మల్ని పుల్ చేసాయంటారా, లేదంటే ఇంకా మంచిగా ఇవ్వాలి అని మిమ్మల్ని ఇంకా బూస్ట్ చేసాయా? ఫెయిల్యూర్స్ అంటే ఏదో సంథింగ్ ఇది రీచ్ కాలే నా ఐడియా, నేను ఇంకొక రకంగా ప్రయోగం చేయాలా దీన్ని అనేది నేను అనుకున్నా. అయితే ఇంటర్నేషనల్గా ఏముంటుందంటే ఒక స్టైల్ కూడా చూస్తారు. ఇప్పుడు మనం ఒక ఆర్టిస్ట్ ఒక డ్రాయింగ్ గీస్తే వాడు ఆ స్ట్రోక్లో ఇంత క్రితం 1,00,000 గీతలు గీసిండా 1000 గీతలు గీసిండా అనేది కూడా తెలుస్తుంటుంది. ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ అట్లుంటుంది. అవును. అట్లనే మనకు ఒక ఇంటర్నేషనల్ ఆ స్టాండర్డ్కి పోయినప్పుడు మనకు ఖచ్చితంగా ఒక ఓన్ స్టైల్ వచ్చి ఉండాలి, అమెచ్యూర్గా ఉండకూడదు. ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు తీసిరానంటే వాస్తవంగా ప్రపంచంలో ఒక నెంబర్ 1 క్యారికేచరిస్ట్ అన్నట్టే కదా, అన్ని 66 దేశాలు 65 దేశాలు అంటే అంత పర్ఫెక్షన్గా. అప్పుడే మనం అరే నేను వేసిన ఈ బొమ్మ నాకు సెలెక్ట్ కాలేదు, నాది రాలేదు, నేను అయ్యో నాకు అయితే నేను దీన్ని క్వాలిఫై కాలేదంటే నేను అని అట్లా పోలే. నేను దాంట్లో ఇంకొకసారి పార్టిసిపేట్, ఎందుకంటే సంవత్సరం పెడతారు కదా, 1 year అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ చూద్దాం అట్లా అనుకుని. మొన్న మాత్రం లాస్ట్ ఇయర్ చార్లీ చాప్లిన్ వేసిన, అది కామన్ ఆల్బమ్ సెలెక్ట్ అయింది, అది ఓన్లీ సెలెక్ట్ అయిపోయింది. ఫస్ట్ పంపించింది మదర్ తెరిసా పంపించిన, డైరెక్ట్ పంపించటము హానరబుల్ మెన్షన్ వచ్చేసింది అది. అది ఇప్పుడు అక్కడ ఉన్న ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో కూడా ఇంత ఒక లైఫ్ సైజ్ అది ఎన్లార్జ్ చేసి పెట్టారు ఎంట్రన్స్లో మదర్ తెరిసా. అది అంటే నేను మదర్ తెరిసా అని కూడా ఎట్లానంటే గ్లోబుని ఇట్లా అక్కున చేర్చుకున్నట్టు వేసినాను. వరల్డ్కే మదర్, మనం మదర్ తెరిసా కూడా అన్నాం, మదర్ అంటాం. ఎవరికి మదర్? ప్రపంచానికి మదర్. ఆ గ్లోబుని ఇట్లా అక్కున చేర్చుకున్నట్టు ఉంటుంది అన్నమాట. పిల్లగాని బదులు ఒక గ్లోబుని. హార్ట్ టచింగ్. నాకు చాలా మంది ఇంటర్నేషనల్గా చాలా మంది మెయిల్స్ పెట్టి దిస్ ఈజ్ బెస్ట్ అని చాలా చేసి చివరికి అది ఒక ఫారినర్, నేను తర్వాత ఇంకొక గీసిన బొమ్మని ఒక గ్యాలరీలో పెడితే ఒక ఫారినర్ కొనుక్కున్నాడు. దాదాపు ఒక 80,000 రూపాయలు పెట్టి ఒక డ్రాయింగ్ని కొనుక్కున్నాడు అనమాట, ఒక ఫారినర్. అట్లా. ఓకే, మీరు ఏదైనా స్కూల్ పెట్టారంటే, లేదా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇది? అయితే స్కూల్స్ అనేది లేదు, కానీ నేను కూడా ఒక స్కూల్కి పోయి నేర్చుకుంటేనే కాదండి, మనం ఎక్కడ ఉన్నా మనకి నచ్చిన సబ్జెక్ట్ మీద మనం దానికి ఇంట్రెస్ట్ ఉంటే అది ఎక్కడున్నా దాన్ని మనం పోతాం దాని గురించి. మా ఫాదర్ డ్రాయింగ్ వేస్తే ఒక 4 సార్లు నన్ను భయపెట్టి ఇంకోసారి వేస్తే బిడ్డ ఇంట్లో ఉండవద్దు అది ఇది ఇట్లా. కానీ దాని మీద ప్రేమ, మీ ప్యాషన్ అక్కడ నాది అక్కడనే ఉంది. ఆయనేమో రేడియో మెకానిక్స్, సైకిల్ షాపులో మోటార్ మెకానిక్లో పెడుతున్నాడు, నాకేమో డ్రాయింగ్ ఇంట్రెస్ట్. అరే ఏం పెట్టదు రాది, వద్దు రాది అసలు అని ఎంతో చెప్పిండు. కానీ నాయన చెప్పిన మాట ఈయనంత దాని మీద ప్రేమించిన నేను, ఇంట్రెస్ట్ వచ్చింది. అందువల్ల అది ఇప్పుడు మా ఫాదర్ లేడు యాక్చువల్గా, ఇప్పుడుంటే చాలా సంతోషపడు, మా మదర్ సంతోషపడ్డది, అది కాదు. కానీ అందువల్ల ఎవరైనా కానీ క్లాసులు పెడితేనే కాదండి, క్లాసులు పెట్టిరంటేనే ఆర్టిఫిషియల్ అది. ఓకే, మీ ఊరు వాడా గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ. నేను నల్గొండ అండి యాక్చువల్గా. నేను నల్గొండలోనే పుట్టిన, యాక్చువల్గా నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లిలో పుట్టిన నేను. అయితే నల్గొండలో నా చదువు బాల్యం అంతా నల్గొండలో. ఫాదరు లైన్ ఇన్స్పెక్టర్ అనమాట, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతే మిర్యాలగూడ, నల్గొండ, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఇట్లా తిరిగినాం అనమాట. అయితే మ్యాక్సిమం నల్గొండలనే నేను బిగినింగ్ స్టడీ అంతా అయిపోయింది, నా డిగ్రీ వరకు కూడా నల్గొండలే అయిపోయింది. నేను మామూలుగా అసలు నేను వేసే బొమ్మని క్యారికేచర్ అంటే అని తెలియదు, దానికి ఆ పేరు అంటే తెలియనప్పుడు కూడా దాన్ని డ్రాయింగ్ వేసుకుంటుండేది. నేను డిగ్రీ కాగానే ఒక స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా వచ్చింది జాబ్ నాకు. అక్కడ సెంట్ ఆల్ఫోన్స్ హై స్కూల్ అని ఒక స్కూల్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే కార్టూన్స్ వేస్తున్నావు కదా, ఈ కార్టూన్స్ అంటే వీక్లీస్ కార్టూన్స్ ఉంటాయి,
ఈ కార్టూన్స్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి చెప్తే బాగుంటుంది, ఫస్ట్ ఫన్గా ఉంటుంది కదా, వాళ్ళ నాట్లో పడేయచ్చు ఫస్ట్ అనే ఉద్దేశంతో నాకు ఇచ్చేది. నాకు ఇస్తే నేను కార్టూన్లు నేర్పేది. అట్లనే వాడు నేను ఫస్ట్ ఒక మాట చెప్పాలంటే ఫస్ట్ క్యారికేచర్ అనేది వేసింది ఒక మోసిన్ అని ఒక పిల్లగాడు ఉన్నాడు, ఒక ముస్లిం అబ్బాయి ఉండే. వాడు ఏం చేసిండు, మంచి జుట్టు ఉండే వానికి. వాడు సడన్గా గుండు చేసుకుని వచ్చినాడు. ఇంత టేబుల్ ఇంత ఎత్తుంటుంది, వాడు ఎల్కేజీ ఇంతే ఉంటాడు కదా, గుండు చేసుకుని వచ్చి నేను ఇట్లా వాడి డ్రాయింగ్ బుక్ చూసి అరే ఏ క్యారీ అని ఇట్లా నెత్తిమీన ఇట్లా కొట్టకుండా వాడు ఇట్లా ఇట్లా పెట్టి చూసిండు అనమాట, కళ్ళు ఇట్లా. వాడు గుండు నుంచి ఆ కళ్ళు పెద్దగా అరే అట్లనే ఉండరా అని తప్పును కొట్టడం, వాడి బొమ్మ గీయడం, వాడు తప్పును కొట్టడం బొమ్మ గీయడం. ఫస్ట్ డ్రాయింగ్ క్యారికేచర్ అట్లా వేసినది. అది చేసి నేను దగ్గర పెట్టుకున్నది. పెట్టుకోగానే స్టాఫ్ రూమ్లో పోయిన తర్వాత అది ఇట్లా చూపించిన, ఇది ఎవరిది అంటే ఇది మోసిన ఎల్కేజీ కదా అని టీచర్లు గుర్తుపెట్టారు. ఓహో దీనికి ఐడెంటిఫికేషన్ వచ్చిందని. అట్లా ఇంకొకటి ఉన్నాడు, ఇంకొకటి స్టైల్గా ఉండేది. వాళ్ళని అందరినీ గీసేదన్నమాట. అట్లా కేఈ సెక్షన్లో ఒక 2000 మంది స్టూడెంట్స్ ఉండేది. 2000 మంది స్టూడెంట్ని 3 సంవత్సరాలు డ్రాయింగ్ చేసిన 3 రోజుల్లో 6000 క్యారికేచర్లు వాళ్ళ కవర్ పేజీల మీద గీసిన వాళ్ళు. అట్లా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు. అంటే పిల్లల ఫీచర్స్, ఇంకోటి పెద్దవాళ్ళకు ఉండేసరికి ముడతలు ఇవన్నీ వస్తాయి, అవును ఫీచర్స్. ఇంకా అందువల్ల నేను ఫస్టే పిల్లలు వేయటం వల్ల నాకు ఇంకా కొద్దిగా పర్ఫెక్షన్ ఎక్కువ వచ్చింది. పిల్లలు అప్పుడే ఫోల్డింగ్స్ అవన్నీ రావు కదా, ప్లేన్గా ఉంటుంది. ఆ ప్లేన్లో కూడా మనం వాళ్ళని పట్టడం, వాళ్ళ స్టైల్ పట్టడం అవన్నీ నేను తర్వాత అంటే దీన్ని చేసిన తర్వాత ఆ స్కూల్కి పోయిన తర్వాత ఒకసారి పాత డ్రాయింగ్ పుస్తకాలన్నీ కవర్లు కూడా ఒక 40 చించుకొని వచ్చుకున్నాయి. ఎందుకంటే బిగినింగ్లో చేసిన వర్క్లు ఉంటాయి. అట్లా మోసిన అనే క్యారికేచర్ కూడా పెట్టుకున్నాను నేను. సోషల్ క్యారికేచర్కి పొలిటికల్ క్యారికేచర్స్కి డిఫరెన్స్ ఏమంటారు? పొలిటికల్ అట్లే లేదు. అంటే నేను పొలిటికల్ క్యారికేచర్ని జనరల్ క్యారికేచర్ చేసిన. నేను ఇన్ని సంవత్సరాలు పేపర్లో పనిచేసింది అదొకటి చేసిన. ఇప్పుడు నేను వార్తలో 98 నుంచి నేను నా కెరీర్ స్టార్ట్ చేసిన. అప్పుడు పొలిటికల్ క్యారికేచర్ పత్రికలలో పనిచేసేటప్పుడు వాళ్ళ ఇన్స్టెంట్గా చెప్పేది, ఇగో మేము ఒక డీసీ ఆపుకున్నాం, ఒక రోషా క్యారికేచర్ అర్జెంట్ అని అంటారు. ఆ డీసీ ఆ ప్లేస్కి మేము రోషా క్యారికేచర్ గీసి ఆ డెడ్ లైన్ లోపల ఇచ్చాను. అట్లా ఇచ్చేసిన తర్వాత నేను ఈ క్యారికేచర్లు చేస్తున్నా అంత బాగానే ఉన్నది. అయితే క్యారికేచర్ అనేసరికి పేపర్లు ఏమైందంటే ఒక స్కామ్లో ఇరుక్కున్నాను, వాడి మీద ఒక నెగటివ్ స్టోరీ ఉన్నోడికో ఆ క్యారికేచర్ని పెట్టి చూపిస్తారు. ఒక నెగటివ్ ఆర్ట్ కిందకి అయిపోయింది క్యారికేచర్. కానీ మన క్యారికేచర్ని కొద్దిగా విలువ ఉండాలి, గీసింది ఒకళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి, దాన్ని కూడా ఒక ఆర్ట్ ఫామ్లో చూపించాలనే తపన నాకు ఎక్కువ పడ్డది అన్నమాట. అందువల్ల నేను కార్టూన్ రెగ్యులర్గా పొలిటికల్ కానీ డైలీ పేపర్లు వేస్తున్నా కానీ ఇంటికి పోయి నాకు వర్క్ నేను చేస్తుండేది ఇంకా మంచిగా ఇంకా హాయిగా ఉండేటట్టు, ఇట్లా ఉండేటట్టు, నెగటివ్ సెన్స్ లేకుండా ఉండేటట్టు గీసేదన్నమాట. అట్లా నేను ఈ ఎగ్జిబిషన్ 2005లో ఎగ్జిబిషన్ పెట్టిన అనమాట ఫస్ట్. అవన్నీ కలిపి ఎగ్జిబిషన్ పెడితే చాలా ఫ్రెండ్స్ చాలా రకాలుగా ఉంది. అది బాగా పెద్ద కిక్ ఇచ్చింది. కానీ మీ డెడికేషన్ ఇందులో చాలా కనిపిస్తుంది. రైట్ ఫ్రమ్ మీ ఫస్ట్ మీ ఆ మోసిన్ అనే అబ్బాయి దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మీరు ప్రతిదీ రిపీటెడ్గా చేయడం కానీ లేదంటే ఆ పేషెన్స్ మీరు పెట్టింది. ఈ అంటే పేపర్లో ఏముంటుంటే ఇంకుతో చేసేస్తాం, డిజిటల్ కలర్ చేస్తాం, ఇది మాన్యువల్. ఇంకోటి ఏంటంటే నా స్పెషలైజ్డ్ పెన్సిల్, ఓన్లీ కలర్ పెన్సిల్తోనే నేను ఆ 3 డైమెన్షన్ వర్క్ చేస్తాను అనమాట. పెన్సిల్ కలర్ పెన్సిలే అది. చివరికి మా పిల్లలు పెన్సిల్స్ కాడ కూడా కొట్టుకుంటాం, వాళ్ళ పెన్సిల్ నేను పెన్సిల్ అని. నేను పెన్సిల్స్ అనమాట. ఆ పెన్సిల్స్ ఏంటంటే దాంతో కూడా ఇప్పుడు నేను ఈ వీటిలో ఎట్లా పర్ఫెక్షన్ తీసుకొచ్చినో ఈ పెన్సిల్ వర్క్లో కూడా గ్రాడ్యువల్లీ కూడా ఒక పెయింటింగ్ లెవెల్కి తీసుకొచ్చిన వర్క్ అనమాట. అంటే దాని మీద అదే ఇష్టంతోనే చేయటం కాబట్టి అవన్నీ చేసుకుంటూ వచ్చినాయి. కానీ మీరు అలా పీపుల్స్ పర్సన్ లాగా ఉండడం చాలా కష్టమండి. అంటే నేను వేసింది చాలా రైట్ అని ఎక్కువ మంది అనుకుంటారు, కానీ మీరు అలా చూపించడం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం, మీ సింప్లిసిటీయే అసలు మీరు ఇంత విన్నర్ అవ్వడానికి కారణం అనుకుంటారు. అంటే మనం యాక్చువల్గా మనం కనపడం కదండి, మనం వేసే బొమ్మ జనానికి కనపడుతుంది. ఆ బొమ్మ చూసి ఈ బొమ్మ వేసింది శంకర్ కదా, అదే కదా మనకు గుర్తింపు తెచ్చేది. అందువల్ల ఆ మన బయటికి పంపించే ఆ వర్క్ని మనం అద్భుతంగా చేయాలి. మనకి అది సంబంధం దాంతోని కాబట్టి మన ఫేస్ కాదు, మన ఫేస్ మన ఆ డ్రాయింగ్ మన బొమ్మ చూపిస్తుంది. ఇతను శంకర్ వేసింది, ఆ సంతకం చూసి శంకర్ మనిషి నా ఫోటో కనపడదు. అందువల్ల ఖచ్చితంగా వాటికి గౌరవం ఇవ్వాలి, వాటిని ఇంకా వీలుంటే ఇంకెంత వర్క్ చేయాలో అంత వర్క్ చేస్తుండాలి. అది చేస్తేనే సక్సెస్ అవుతాం. మీరు క్యారికేచర్స్ వేస్తున్నారు, ఇంత ప్రెస్టీజియస్ అవార్డు తీసుకున్నారు. నెక్స్ట్ జనరేషన్కి మీరు కార్టూనిస్ట్ లాగా ఒక స్కూల్ పెట్టడం కానీ లేదంటే వాళ్ళకి ఎలా ఎంకరేజ్మెంట్ ఉంటుందంటారు? ప్రస్తుతానికైతే త్రూఅవుట్ ఏపీ తెలంగాణ కలిసి ఒక 30 మంది శిష్యులు ఉన్నారు నాకు వాస్తవం. అంటే వాళ్ళు అప్పుడప్పుడు హైదరాబాద్కి వస్తే ఇంటికి వస్తారు, ఒక లంచ్ చేపిస్తారు, నా బొమ్మలు చూస్తారు, మళ్ళీ పోయి కొన్ని బొమ్మలు వేసుకొని అట్లా
అట్లా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లెక్క జరుగుతుంది యాక్చువల్గా. ఎందుకంటే నా దగ్గర రెగ్యులర్గా నాకున్న టైంకి ఏంటంటే నేను ఇప్పుడు ఇంకా చాలా చేయాలనుకున్నాండి. వీళ్ళకి టైం ఈవెన్ నేను కొత్త నెంబర్లు కూడా జనానికి ఇవ్వాలి. నా పాత దోస్తులు మాత్రం వదిలిపెట్టాను. అందువల్ల వాళ్ళు జడ్జి ఫస్ట్ పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు అంటే నాకు టైం వేస్ట్ అయ్యే లెక్క ప్రకారం. నాకున్న వర్క్ టైంని నేను వర్క్ చేసుకోవాలి, మిగతా టైం నా ఆఫీస్ టైం అంట. అందువల్ల నేను అంటే వేరే కోచింగ్ ఇవ్వటం, మా అపార్ట్మెంట్లో పిల్లలు వస్తారు కాకుండా వాళ్ళ వరకు ఆదివారం రోజు వాళ్ళకి అవి ఇవి బొమ్మలు అవి ఇవి చిన్న చిన్న డ్రాయింగ్స్. ఇంతవరకు డ్రాయింగ్ టీచర్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు యూజ్ అవుతుంటుంది, ఇట్లా ప్రాక్టీస్ చేయి ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. క్యారికేచర్లు మాత్రం ప్రత్యేకంగా అంటే ఇట్లా శిక్షణ. ఎందుకంటే మనము పోర్ట్రైట్కి క్యారికేచర్కి 100% డిఫరెన్స్. పోర్ట్రైట్ వేసుకుంటే పోతే పర్ఫెక్షన్ వస్తుంది. క్యారికేచర్ ఇప్పుడు మీరు 50 క్యారికేచర్లు వేసారు అనుకోండి, 60 క్యారికేచర్ డ్యామ్ ఫెయిల్యూర్ అవుతుంది. అందువల్ల క్యారికేచరు ఒక ఫేస్కి సూత్రాలే వేరుంటాయి. పోర్ట్రైట్కి ఒకటే, వాడు ఎట్లా ఎంత పర్ఫెక్షన్ చేసుకుంటూ పోతుంది. క్యారికేచర్లు అలా ఉంది. అందువల్ల నేర్పటం వల్ల మనం నేర్పిన అతనికి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఫస్ట్ అతనికి ఆ యాంగిల్లో చూసే ఆ ఐ రావాలి ఫస్ట్ అతనికి, ఇష్టంగా క్రియేటివిటీ అతనికి రావాలి ఫస్ట్. అట్లా చూసేది. ఇప్పుడు పేపర్లు తెరిస్తే కూడా ఫస్ట్ మనకి వెళ్ళేది ఏం క్యారికేచర్ పడింది వాళ్ళ, ఏం కార్టూన్ పడింది అని. కానీ మీరన్నట్టు మోస్ట్లీ నెగటివ్ గానే ఉంటాయి. ఈ పొలిటికల్ ఉంటాలండి, పొలిటికల్ పక్కా నెగటివ్ ఉండాలి. పొలిటికల్ ఆర్ట్ ఫామ్ లో ఉండకూడదు. పొలిటికల్ ఆర్ట్ ఫామ్ లో ఉంటే మళ్ళీ మనం ఫెయిల్ అయినట్లే. మనం చేసే బయట ఈ క్యారికేచర్, ఈ పోర్ట్రేచర్స్ ఆర్ట్ ఫామ్ లో ఉండాలి, నెగటివ్ ఉండకూడదు. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఎవరన్నా భార్య భర్తలు మ్యారేజ్ చేసుకోరు, వాళ్ళు చిన్న ఫన్గా వేసి చేసేది ఉంటుంది. అది సెలబ్రిటీ క్యారికేచర్. ఒక సెలబ్రిటీ కోసం ఒక బర్త్డే బాయ్ని వేసేది అది ఒక సెలబ్రిటీ. ఇది పొలిటికల్కి వచ్చేసరికి ఇందులో కూడా ఒక సీరియస్నెస్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మేనరిజమ్స్, అది. ఇప్పుడు నేను కేసీఆర్ క్యారికేచర్ వేస్తాను. ఎప్పుడు అంటే తెలంగాణ రాకముందు కూడా కేసీఆర్ క్యారికేచర్ నేను, ఆయన నెత్తిలో కర్లింగ్ ఎయిర్ ఉండేది కేసీఆర్. ఇప్పుడు జుట్టు ఊడిపోయి మొత్తం ఇట్లా అణిగిపోయి ఇట్లా అయిపోయింది. కానీ గతంలో ఆయన జుట్టు ఇట్లా మంచిగా రెల్లర్ ఇట్లా మెట్లు లెక్క ఉండేది అంశం. అందులో నేను తెలంగాణ మ్యాప్ వేసిన. 2005లో కేసీఆర్ నేను ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు చిరంజీవి ఏం చేసి, అప్పుడు కేసీఆర్ నెత్తిలో తెలంగాణ మ్యాప్ వేసి ఆ షోలో కూడా పెట్టినాం. చిరంజీవి వచ్చి ఇట్లా ఏలు పెట్టి ఎందుకు నెత్తిలో తెలంగాణ ఎందుకు వేసినామని అడిగాడు. అది ఆ కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చూసి నన్ను అప్పుడు లంచ్కి పిలిచారు కేసీఆర్ గారు. పిలిస్తే నేను పోయిన తర్వాత ఏంది నెత్తిలో తెలంగాణ అడిగారు ఇట్లా అని అన్నాడు. అంటే ఇందులో ఎందుకు వేసిండు అని అడిగిండండి. అంటే నువ్వేం చెప్పినావు భయ్య అని అన్నాడు. అంటే తల తాకట్టు పెట్టాను తెలంగాణ చేస్తున్నాను అన్నారు కదా, ఆ స్టేట్మెంట్ వినేసిన అంటే చాలా బాగా చెప్పి చాలా అప్రిషియేషన్ చేసి. తాజాగా ఈ అవార్డ్ కాకుండా ఇంకా మీకు చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, వాటి గురించి కొంచెం చెప్పండి. అవును, ఇది బిగ్గెస్ట్. గతంలో కూడా నాకు ఒక 18 అవార్డ్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్. 18 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. 18 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చిన ఓన్లీ ఇండియన్ కూడా నేనే. అయితే అంటే ఇదే దీంట్లో కొద్దిగా ఎక్కువ వర్క్ చేయటం వల్లనే వచ్చినాయి. అయితే బ్రెజిల్, చైనా, ఇరాను, యుఎస్ఏ, రుమేనియా, ఈ దేశాలన్నిటికీ పంపించేది నా వర్క్ చేసే మామూలుగా పంపించేది. అయితే కొన్ని అప్పట్లో బిగినింగ్లో నేను బ్రష్తోని నిబ్బుతో వేసేది, కలర్ కాకుండా బ్లాక్ అండ్ వైట్. అంటే పొలిటికల్ అప్పుడు బిగినింగ్లో ఏంటంటే పొలిటికల్ కార్టూన్ కదా, అట్లనే బ్రష్ స్ట్రోక్తో సింగిల్గా వేసేది. అయితే ఎంత మంచి లైన్ కూడా ఎంత కొట్టినా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది పని. కానీ ఇంకా గొప్పగా చెయ్యాలి అంటే ఒక పెయింటింగ్ లెక్క చేయాలి. అయితే నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకుంది పెన్సిల్తో బొమ్మలు వేయటం అది వచ్చు. ఆ డ్రాయింగ్ బ్రష్ కాకుండా పెన్సిల్లో పోవాలని ఆ పెన్సిల్ పోయి దాంట్లో 3 డైమెన్షన్ వర్క్ అట్లా బిగినింగ్ నుంచి కొద్దిగా చేసుకుంటూ వచ్చిన. మీరు ఇంతమంది సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ బొమ్మలు వేశారు, మీరు జనరల్ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు చేసినప్పుడు వాళ్ళల్లో మీరు క్యారికేచర్ లానే చూస్తూ ఉంటారా, లేదంటే వాళ్ళని కూడా రెగ్యులర్గా మీరు కలిసిపోయి నార్మల్ లాగా ఉంటారా? కలిసిపోయి నార్మల్గా ఉండటానికి ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ మైండ్ వచ్చేసింది, ఎక్స్రే కళ్ళ లెక్క మాకు క్యారికేచర్ కళ్ళు వచ్చేసినాయి ఆల్రెడీ. ఈవెన్ ఎంతెందుకు నేను రెగ్యులర్ చేస్తుంటే మా అమ్మ కూడా చాలాసార్లు మా ఇంటికి ఎవరైనా కొద్దిగా ముక్కు పెద్దగా ఉండి చెవులు పెద్దగా ఎట్లయినా కొద్దిగా వెరైటీగా ఉన్న మనిషి వస్తే వెనక నుంచి వచ్చి అరే ఈయన క్యారికేచర్ బాగా వేయచ్చు కదా అంటుంటుంది. ఆమె కూడా సెన్స్ వచ్చిందండి. అందువల్ల ఇట్లా వేయటం వల్ల ఏమైందంటే నేను అంటే ఇప్పుడు నేను అరే నువ్వు ఇట్లా చూడగానే ఎట్లా గీస్తావు అబ్బా అంటే నాకు ఎమ్మటి కనపడేది అట్లా కనపడుతుంది క్యారికేచర్ లెక్క. నేను ఇన్స్టెంట్గా గీయటం అంటే ఎట్లా గీస్తావు, అరే నువ్వు ఇట్లా చూడగానే ముక్కు పెద్దగా ఉందని నీకు ఎట్లా తెలుస్తుంది అంటే చూసినప్పుడు అదే కనబడుతుంది అట్లనే గీస్తున్నా. నేను బ్యూటీని చూడటం కోల్పోయినా. నేను చాలా సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిపోయింది.
అంటే బ్యూటీ అంటే తెలుసు ప్రతి ఫేస్లో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది బాడీలో. ఈ మధ్య ఏం చేసినట్టే ఫేసుల్ని నేను ఫేసుల్ని తెలిసింది, బాడీని కూడా క్యారికేచర్గా ఎనాటమీగా దాన్ని ఈ మధ్య రఫేల్ నాదల్ అని ఒక క్యారికేచర్ వాడి ఫేస్ని తక్కువ చేసేసి వాడి బాడీ మూమెంట్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ మధ్య చాలా వరకు అవి. ఎందుకంటే బాడీ కూడా ఒక రకమైన అంటే ఫేస్లో ఉన్న ఫీలింగ్స్ ఎట్లుంటాయో వాళ్ళ బాడీలో ఉన్న మ్యానరిజమ్స్ కూడా అట్లే ఉంటాయి. అవును, తను అసలు పూర్తి కాలు పెట్టాడు, ఇట్లా ఎగురుతానే ఉంటాడు. అట్లా రకరకాలుగా ఎవరిది ఎట్లా గీయాలని బాడీ అట్లా అనమాట. మనుషుల అబ్జర్వేషన్లో చూస్తుంటే చాలా వరకు నేను ఫొటోస్ కూడా తీసుకుంటా, కొందరు స్కెచ్ బుక్లు పెట్టుకొని వర్క్ చేసుకుంటుంటా. అట్లా చేసుకుంటాం వల్ల వాళ్ళని క్యారికేచర్గా చూడటం అవి ఇవి చేయటం అట్లా జరుగుతుంది అనమాట. అయితే ఇదొక ప్లస్ మైనస్ తెలియదు కానీ ఇదైతే కంటిన్యూ అవుతుంది. అది మొత్తం మీతో పాటు ఎప్పుడో బుక్ పెన్సిల్ స్కెచ్ బుక్ పెట్టుకొని గీసుకుంటుంటాం మామూలుగా. ఆర్టిస్టులు చాలా మంది, పోర్ట్రేట్ ఆర్టిస్టులు 100,000, 1,000, లక్షలు ఉంటారు. క్యారికేచర్ తక్కువ కాబట్టి ఈ ఆర్ట్ను కూడా మీకు డెవలప్ చేయాలి. ఈ ఆర్ట్ను కూడా ఇది వన్ ఆఫ్ ది ఆర్టే అనమాట. దీనికి ఇప్పుడు చూసారు కదా, ఇంత ప్రైజ్ వస్తుందని మనం అనుకున్నాము కాబట్టి దీనికి ఇంపార్టెంట్ జనాలు ఇచ్చి ఈ రంగంలో కూడా జనాలు చాలా మంది రావాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. డెఫినెట్గా మీ ఇన్స్పిరేషన్ చూసి చాలా మంది వస్తారేమో అండి ఫ్యూచర్ ఇయర్స్లో. కార్టూనిస్ట్ శంకర్ అంటే కేవలం వ్యంగ్య చిత్రాలే కాదు, అద్భుత క్యారికేచర్లన్నిటికో సృష్టికర్త. తెలుగు దినపత్రికల్లో వచ్చే కార్టూన్లు, క్యారికేచర్లకు తనదైన శైలిలో అంతర్జాతీయ స్థాయిని సంపాదించి పెట్టిన శంకర్ గారు కార్టూన్ రంగంలో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం. దిస్ ఇస్ కళ్యాణి నందా సైనింగ్ ఆఫ్.